ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఇంత వైభవంగా దిగ్విజయంగా తీసుకొచ్చిన మన తిరుపతి రెడ్డి గారు, మా నాన్నగారు ఏపీ జితేందర్ రెడ్డి గారు, వారికి మరి కృష్ణారెడ్డి సార్కి, గురువులు గారికి ఎంతో ఆప్యాయత. ఎందుకంటే ఈయన రాసిన గ్రంథాలన్నీ కూడా ఆ రోజు తీసుకొచ్చి మా నాన్నగారికి చూపించడం, ఇంత గొప్పగా రాయడము అనేది చాలా ఆనాడే వాళ్ళని ఒక 5-6 సంవత్సరాల క్రితమే వాళ్ళని సత్కరించి మరి ఈరోజు మరి ఒకసారి గురుగారిని కలవడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లుగా పిల్లలకు నేర్పాలి, మనం నేర్చుకోవాలి, 10 మందికి ఈ యొక్క బాధ్యత అనేది కల్పించాలి అని చెప్పి ఈ మంచి దీన్ని చేస్తున్న తిరుపతి రెడ్డికి మళ్ళొకసారి అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా లేటెస్ట్ ట్రెండ్లో, లేటెస్ట్ టెక్నాలజీలో, ఎందుకంటే పిల్లలు ఈ మధ్య బాగా అలవాటు పడ్డది సినిమాలకు, వాట్సాప్లకు. ఆ వాట్సాప్ ఫార్వర్డ్లలో కానీ లేకపోతే మన నెట్ఫ్లిక్స్ ప్రైమ్లలో కానీ అద్భుతమైన సిరీస్లు, యానిమేటెడ్ సిరీస్లు, కురుక్షేత్ర అనుకోనివ్వండి, మహాభారత అనుకోనివ్వండి, పిల్లలకు నచ్చే విధంగా వాటిని చిత్రీకరించి పిల్లలు వాటిని ఎంజాయ్ చేసే విధంగా, పిల్లలు ఎంజాయ్ చేసడంతో పాటు దానిలో ఉన్న అర్థాన్ని, భావాన్ని మన పూర్వంలో మన భగవద్గీతలో ఎట్లనే ఉండేని అని చెప్పి ఈ మధ్య సొసైటీ కూడా ఈ యొక్క మార్గాలు తీసుకోవడం చాలా మంచి పరిణామము. మరి పాలమూరు ఎప్పుడు అందరు పెద్దలు అంటారు, సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో పాలమూరు ఖచ్చితంగా బాగుండాలని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు.